ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మరి ఈరోజు ఒక ప్రశ్న ఏమిటంటే, క్రీస్తు ప్రభువారినే ఎందుకు నమ్మాలి? ఎందుకు ప్రపంచంలో దేవుళ్ళు, దేవతలు ఎంతోమంది ఉన్నారండి. వీరందరూ కూడా మరి ఇంతమంది ఉంటుండగా యేసుక్రీస్తు ప్రభువారినే ఎందుకు నమ్ముకోండి అని మరి ప్రపంచవ్యాప్తంగా సువార్త ప్రకటించబడుతుందో ఒకసారి మనం ఆలోచిద్దాం. మరి యేసు ప్రభువారు సర్వ సృష్టికి వెళ్ళి నా సువార్తను ప్రకటించండి అన్నారు. ఇంతకా సువార్త ఏమిటి అంటే, పాపుల రక్షకుడిగా క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చారు. నశించుచున్న ప్రతి ఆత్మను వెదకి రక్షించడానికి ఈ లోకానికి వచ్చారు ఉందాం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా బోధించబడుతున్నటువంటి గ్రంథం ఏది ఉందంటే, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా దేవ మందిరాలు ప్రతి ఆదివారము, శుక్రవారం ప్రార్థన లేక ఆరాధన నొందుతున్నటువంటి దేవుడు ఎవరంటే యేసు ప్రభువారు. అలాగని విరివిగా కొన్ని కోట్ల బైబిళ్ళు అచ్చువేయబడుతున్న గ్రంథం ఏది ఉందంటే పరిశుద్ధ బైబిల్. కనుక యేసు క్రీస్తు ప్రభువారిని నమ్మటం ద్వారా సమాజానికి మేలే కానీ కీడనేది ఉండదు. ఎందుకంటే ప్రభు నీ శత్రువుని కూడా ప్రేమించమంటున్నాడు. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించమన్నారు. నిన్ను హింసించే వారి కొరకు ప్రార్థన చేయమన్నారు. అలాగే ఆయన ఏమంటారంటే, మరి నిన్ను నా నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు సంతోషించి గంతులు వేయండి, పరలోక రాజ్యం మీ ఫలం అధికమగును అన్నారు. ప్రతి ఒక్కరు గమనించండి, యేసు ప్రభువు మన కొరకు చనిపోయి మృత్యుంజయుడి లేచారు. కనుక యేసు క్రీస్తు ప్రభువారిని ఎందుకు నమ్మాలి అంటే, ఆయన మన అందరి కొరకు మరి సిలువలో 2025 సంవత్సరాల క్రితము రక్తం కార్చారు. అయితే ఎప్పుడో 2025 సంవత్సరాల క్రితం రక్తం కారిస్తే మాకు ఇప్పుడేమొస్తుంది అని చాలామంది అనుకోవచ్చు. కానీ మరి ఎన్నో సంవత్సరాల క్రితము పెట్టిన పథకాలు మరి దినాల్లో ఉపయోగపడుతున్నాయి కదా. మరి ఎన్నో కోట్ల సంవత్సరాల క్రితం తయారైనటువంటి భూమి నేటి వరకు మనకు ఉపయోగపడుతుంది కదా. సూర్యుడు ఉపయోగపడుతున్నాడు, చంద్రుడు ఉపయోగపడుతున్నాడు, నదులు ఉపయోగపడుతున్నాయి, వర్షం ఉపయోగపడుతుంది. ఎన్నో కోట్ల సంవత్సరాల క్రితం జరిగిన అన్నీ కూడా ఉపయోగపడుతున్నప్పుడు, వేల సంవత్సరాల క్రితము మన కొరకు చనిపోతున్నానికి ఈ లోకానికి ఎన్నో ప్రవచనాత్మకమైనటువంటి విషయాలు ఓల్డ్ టెస్ట్లే కానివ్వండి, అన్యులే కానివ్వండి, ప్రభుని ఎన్ని మాట్లాడుతున్నప్పటికీ భరిస్తున్నారంటే ఆయన పాపులకు రక్షించడానికి క్రీస్తు యేసు లోకానికి వచ్చారు. కనుక ఈ సహనం అంతా కూడా తన బిడ్డలో మార్పు కొరకు. కనుక ఆ మార్పు ప్రతి ఒక్కరిలో రావాలి అని, క్రీస్తును నమ్మాలి అని, ఆయన వంటి వారంగా కలిసి మెలిసి ఉంటే, ప్రతి ఒక్కరు కూడా క్షమించుకుంటే, ప్రతి ఒక్కరు